నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, వైసీపీ నేతలపై ఫైర్. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మంత్రులు కానీ స్పందించకుండా ఇవాళ ప్రాణాపాయ స్థితిలో, అంటే ఆ స్థితిలో అంటే మనం చెప్పుకోకూడదు, ఆయన ఆరోగ్యం క్షీణించి ఇవాళ ఏమవుతుందా అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ అక్కడ నిరుద్యోగ యువకులందరూ ఏమవుతుందో పరిస్థితి అని చెప్పేసి బాధపడుకుంటూ గాంధీ హాస్పిటల్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. నువ్వు నిరుద్యోగుల దగ్గరికి పోయేసి చిక్కడిపల్లిలో కావచ్చు, లేకపోతే ఇంకొక అశోక్ నగర్లో వాళ్ళు ఉండే కోచింగ్ సెంటర్లకు పోయి మోకాళ్ళ మీద నిలబడి ఓట్లు అడుక్కున్నవే, ఇప్పుడు ఆ నిరుద్యోగుల్ని కనబడతలేరా? మోతీలాల్ నాయక్ కనబడతలేడా? మోతీలాల్ నాయక్ని మీరు అధికారులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి, లేకపోతే మంత్రులు బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు, నువ్వన్నా వెళ్ళి అతని ప్రాణాలను రక్షించాలి అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా యువమోర్చాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము మోతీలాల్ నాయక్ని మేము కూడా ఉద్యమం చేద్దాం, అందరం కలిపి మీరు దీక్ష విరమించండి అని చెప్పేసి అతన్ని మేము రిక్వెస్ట్ చేస్తే, అన్న నా ప్రాణానికంటే ఎక్కువ 30 లక్షల మందికి ఉపయోగపడతా, కాబట్టి నేను ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా నేను చేయనని చెప్పేసి భీష్మించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. అంటే అధికారులకు ఇవాళ ఏ రకమైనటువంటి, ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి నిరుద్యోగుల సమస్యల మీద చిత్తశుద్ధి లేదనేది ఇంతకంటే వేరే నిదర్శనంగా ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి మేము మోతీలాల్ నాయక్ని మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు దీక్ష విరమించుకోండి. నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ, భారతీయ యువమోర్చా మీకు అండగా ఉంటామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ మెడలు ఉంచైనా సరే మనం నిరుద్యోగ యువకులకు మేలు చేసి మనం ఖచ్చితంగా మనం కోరికలు సాధించుకుందామని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరినాడైనా నిరుద్యోగ భృతి ఇస్తాడు, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాడు. అది ఎక్కడ పోయిందో ఏమో. ఆయన ఆ భృతి ఆయన అసలు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడిండో, ఏం మాట్లాడిండో, మాట్లాడిండో సోయలేక మాట్లాడిండో తెలుస్తలేదు, కానీ ఆ భృతి గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు, కనీసం కమిటీ వేసినటువంటి పరిస్థితి లేదు, వ్యయ ప్రయాసాలు ఎంత అయితే అనేటువంటి అడిగినటువంటి పరిస్థితి లేదు. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి ఎన్నికలలో విజయం సాధించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశం తప్ప మరొకటి కాదని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకొక డిమాండ్ చెప్పిండు ఆయన, యువతకు అసలు ఇదే లేదరా నాయన అంటే ఇంకా గొప్పగా చెప్పి ఇంకా మాయ మాటలు చెప్పేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ 10 లక్షల రూపాయలు నిరుద్యోగ యువకులకు వడ్డీ లేని రుణం ఇస్తున్నాడు. వడ్డీ లేని రుణం 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఒక్కొక్క యువకునికి. అసలు నువ్వు ఏం మనిషివి? మీ ప్రభుత్వమా, లేకపోతే మీరు చెప్పింది నోరా, మీది తాటిమట్ట, మీరు మనుషులేనా? కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమన్నా చెప్పడానికి చేయడానికి ఏమన్నా పొంతన ఉందా? ఎందుకు చెప్పిండ్రు, ఎందుకు చేస్తలేరు, ఎవరిని ఎందుకు మోసం చేస్తారు? ఇవన్నిటి విషయాలలో మేము సీరియస్గా భారతీయ జనతా పార్టీ సీరియస్గా కొట్లాడడానికి సిద్ధమైంది. కాబట్టి మోతీలాల్ నాయక్కు అండగా ఉంటాం, నిరుద్యోగ యువకులకు అండగా ఉంటాం. ఇవాళనే ఒక పత్రికలో ఒక పతాక శీర్షిన వార్తలు వచ్చింది, కనీసం హాస్టల్స్లో యూనివర్సిటీ హాస్టల్స్, పీజీ హాస్టల్స్, రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్స్లో కనీస సదుపాయాలు లేకుండా ఇవాళ మీ ప్రభుత్వం నడుపుతా ఉంది. చిన్న పనులు, చిన్న టాయిలెట్స్, అట్లీస్ట్ టాయిలెట్స్ మంచి. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వచ్చిన ప్రభుత్వం ఇది కూడా వాళ్ళ ఖాతాలోనే వేసుకోవడం, ఒకవైపు ఫాక్స్కాన్, ఇంకోవైపు సీతారామ ప్రాజెక్ట్, ఇంకోవైపు రాహుల్ గాంధీ గారిని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేసినామని చెప్పుకోవడం. నిన్న ఈ స్మార్ట్ సిటీస్, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ ఎక్స్టెన్షన్
చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు రాస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా రేవంత్ రెడ్డి గారే చేపించారు అని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం. ఇక ప్రధానంగా ఈ రెండు సబ్జెక్టులు ఆల్రెడీ పాలాభిషేకాలు మొదలు పెట్టుకున్నారు. కంటోన్మెంట్ మర్జర్ విషయంలో రేవంత్ రెడ్డి గారే నరేంద్ర మోదీ గారిని ఒప్పించి కంటోన్మెంటు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో మర్జ్ అయ్యే విషయంగా వాటిని విలీనం చేసే నిర్ణయం కూడా రేవంత్ రెడ్డి గారే తీసుకున్నారని. ఇది 4 జనవరి 2023 కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం వేసిన కమిటీలో 8 సభ్యులతోని చేసిన కమిటీలో అందులో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో MAUD శాఖ సెక్రటరీని అంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శిని కూడా ఈ కమిటీలో వేశారు. ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది 23 మే 2022లోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి అని సూత్రప్రాయంగా ఒప్పుకున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి రాసించినట్టు ఈ లేఖలో ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఖాతాలకు వేసుకుంటున్నది. పాలాభిషేకాలు మొత్తం మేమే చేసుకుని వచ్చినాం. విచిత్రం ఏంటంటే దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అది. దేశవ్యాప్తంగా మొన్న 28 జూన్ నాడు కేంద్ర ప్రభుత్వం అన్ని కంటోన్మెంట్ బోర్డ్స్ను విలీనం చేయాలి అనేది వాళ్ళు తీసుకున్న ఆలోచన. దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలను అడిగితే దానికోసం ఒకసారి కాదు 2 సార్లు కాదు ఇంతమంది రక్షణ శాఖ మంత్రులను కేటీఆర్ గారు వెళ్ళి కలిసి పర్సనల్గా మోదీ గారి ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ స్వర్గీయులు సుష్మా స్వరాజ్ గారి నుంచి మొదలుపెట్టుకుంటే స్వర్గీయులు మనోహర్ పారేకర్ గారు, ఆ తర్వాత అరుణ్ జైట్లీ గారు, నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి, రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిసి ఎన్నోసార్లు మరి రక్షణ శాఖ భూములు విలీనం వీటన్నిటి విషయం మీద కూడా కేటీఆర్ గారు దశాబ్ది మొత్తం కూడా పోరాటం చేసి ఆ తర్వాత ఆ కమిటీలో కూడా భాగస్వాములయ్యి ఈ విలీనం కోసం కమిటీలో మొత్తం ఆ మ్యాప్ కానివ్వండి, ఏ భూములు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి, అందులో పేదవాళ్లకు రావాల్సినవి, మరి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంటిది? రేవంత్ రెడ్డి గారి పాత్ర ఈ డాక్యుమెంట్తో తెలుస్తున్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో రక్షణ శాఖ భూములు సామాన్యుల కోసము స్పెషల్ కంటోన్మెంట్ బోర్డు ఒక సమావేశం పెట్టి తీర్మానం తీసుకున్నది ఆ రక్షణ శాఖ భూముల కోసం. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 11 ఆగస్టు 2023న ఈ ప్రత్యేక సమావేశంలో తీసుకున్న తీర్మానంలో రేవంత్ రెడ్డి గారు హాజరు కాలేదు అనేసి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చాలా స్పష్టంగా చెప్తున్నది. ఫస్ట్ బ్రిగేడియర్ సోమశంకర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డ్, నంబర్ 2 కంటోన్మెంట్ బోర్డ్ CEO, నంబర్ 3 కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు, ఆ తర్వాత 4 ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే సాయన్న గారు లేరు కాబట్టి స్పెషల్ ఇన్వైటీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రేవంత్ రెడ్డి గారు దీనికి వారిని ఆహ్వానిస్తే ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ద మీటింగ్ చాలా స్పష్టంగా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారి పాత్ర. అంత స్పెషల్ బోర్డ్ మీటింగ్, దీని పేరే ట్రూ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది స్పెషల్ బోర్డ్ మీటింగ్ ఆఫ్ కంటోన్మెంట్ రక్షణ శాఖ భూముల విషయం మీద మొత్తం ఇయర్ మార్కింగ్ చేసి ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి అనే స్పెషల్ తీర్మానం దాంట్లో రేవంత్ రెడ్డి గారు అసలు పాల్గొనకపోతే ఇప్పుడు పాలాభిషేకాలు చేసుకుంటే ఏం లాభం, క్రెడిట్లు కొడితే ఏం లాభం? పిసిసి హోదాలోనే కదా వారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. పాపం ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చూస్తున్నాం, మోతీలాల్ నాయక్ అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నిరాహార దీక్ష చేస్తూ పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నెన్ని హామీలు ఇచ్చిండో. పిసిసి పెద్ద క్రెడిట్ చోర్,
రేవంత్ రెడ్డి గారు పెద్ద క్రెడిట్ చోర్, పీసీసీ తగ్గట్టు నిలబెట్టుకున్నారు. ఫాక్స్కాన్ మేమే చేసినామని చెప్పబట్టే, కంటోన్మెంట్ విలీనం మేమే చేసినామని చెప్పుకుంటూనే, సీతారామ ప్రాజెక్ట్ మేమే, రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ నేనే, 30,000 ఉద్యోగాలు నేనే అని చెప్పుకుంటున్నాడు. ఇవాళ తిరగబడుతున్నారు నిరుద్యోగ యువత. కాంగ్రెస్ వాళ్ళు దొడ్డిదారిన పోయిన పరిస్థితి, గుండాలను పెట్టుకొని బౌన్సర్లను పెట్టుకొని గాంధీ హాస్పిటల్కి పోతున్న పరిస్థితి. ఏమడుగుతున్నారు? మోతీలాల్ నాయక్ అనే సోదరుడు అక్కడ గాంధీ హాస్పిటల్లో అందరు నిరుద్యోగ యువత ఏమడుగుతున్నారు? పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీ నాయకుడు, ఏఐసిసి నాయకుడు, మీ ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఎంపీ అశోక్ నగర్కి వచ్చి ఈ హామీ ఇచ్చిండు, దీన్ని నిలబెట్టుకోండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇగోండి. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. దాన్ని 40% కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఓసీలకి 50% ఉన్నదాన్ని 45% కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన విధంగా ఆ డిఎస్సిలో కూడా అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ఏదైతే 45% ఉన్నదాన్ని 40%కి తగ్గించడం జరిగింది. 50% ఉన్నదాన్ని 45%కి తగ్గించడం జరిగింది. దానితో పాటు అన్న టెట్ ఏదైతే ఎగ్జామ్ ఏదైతే చాలా కష్టంగా ఉండే పేపర్ మరొకసారి టెట్ నిర్వహించాలన్న సుమారు 4 లక్షల మంది టెట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తక్షణమే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ రోజు కూడా ఒక సోదరులు ఈ రకంగానే దీక్ష చేస్తే ఆ దీక్ష దగ్గరికి వెళ్ళి వారికి భరోసా కల్పించి వారికి ఆ రోజు నిమ్మరసం తాగిపించి తప్పనిసరిగా టెట్ని నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఇమీడియట్గా టెట్ పైన కూడా స్పష్టత ఇచ్చి టెట్ ఎగ్జామ్ని కూడా నిర్వహించడం జరిగింది. అది ప్రభుత్వం చిత్తశుద్ధి. దాని తర్వాత టెట్లో క్వాలిఫై అయిన 25,000 మంది ఎవరైతే కొత్త యువకులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ డిఎస్సి అప్లై చేసుకోనికి ఫీజుని తీసుకోకుండా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే లేకుండా అప్లై చేసుకోవచ్చు అని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో చెప్పిన విధంగా ఆ యువకులకి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా డిఎస్సి అప్లికేషన్స్ కూడా అర్హత అనేది కల్పించడం జరిగింది. ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి 10th కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ ఆఖరికి మొన్న కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ చాలా స్పష్టంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఏ చిన్న లీకేజ్లు కూడా లేకుండా, ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఎక్కడ చూసినా అది ఇంటర్మీడియట్ కానీ 10th పేపర్ కానీ ఆఖరికి టీజీపీఎస్సీ కానీ ప్రతి చోట కూడా 16 పేపర్లు లీకులు చేసి ఆఖరికి యువకులకు ఇచ్చే ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి ఆ రోజు బోడా సునీల్ నాయక్ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? అమలు పని చేసుకొని నిరుద్యోగులు బతకాలని చెప్పి నిరుద్యోగుల పట్ల అవహేళనగా ఎగతాళి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు మాట్లాడితే ఆ రోజు ఇక్కడ ఉన్న శివసేన రెడ్డి గారు, మానవతరాయ్ గారు దీనిపైన పోరాటం చేస్తే ఆ రోజు మా పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వారి యొక్క వైఖరి పైన మా రోజున్న గౌరవం ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే ఆ సంబంధించిన వారి మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా వారి నోరు మెదపలేదు. ఈ ప్రతి అంశం పైన ఏదైతే సంబంధించి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క యువకులని ఏదైతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా రెచ్చగొట్టి పాపము వారి పైన కిరసనాయిలు పోసుకుంటే ఆ రోజున్న మా యువకులకేమో అగ్గిపెట్టెలు దొరికినాయి, కానీ హరీష్ రావు గారికేమో కిరోసిన్ పోసుకుంటే ఆయనకి అగ్గిపెట్ట దొరకలేదు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు కోసము విద్యార్థుల యువకుల జీవితాల ప్రాణాలతోటి చెలగాటమాడి 10 సంవత్సరాలు మీరు రాజభోగం అనుభవించిన 10 సంవత్సరాలు హరీష్ రావు సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నా, నీ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నా సక్రమంగా నిర్వహించగలిగినవా? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అన్నా నువ్వు ఇవ్వగలిగినవా? కనీసం ఏ రోజన్నా యువకులు నీ దగ్గరకు వస్తే కనీసం వారి పక్షాన మాట్లాడగలిగినవా? ఆఖరికి టైపిస్ట్ పోస్టుల విషయంలో వినోద్ రావు మీరు కొంతమంది కలిసి ఉద్దేశపూర్వకంగా టైపిస్ట్లని లేకుండా టైపిస్ట్ల పోస్టులని తీసేసి వాళ్ళ జీవితాలతోటి చెలగాటం ఆడుకున్న మాట వాస్తవమా కాదా? జియో 46 అంశం పైన పరిష్కరించాలని చెప్పి మేము మొత్తుకుంటే ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కోడ్ రాక 3 రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టేసి విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టిన విషయం వాస్తవమా కాదా? నువ్వు సమాధానం చెప్పాలి. 2018లో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
రిలింక్విష్మెంట్ తీసేసి ఈరోజు ఈ డౌన్ లిస్ట్ కానీ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కాకుండా ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ని తొలగించింది. ఆ రోజు దీనికి సంబంధించి తొలగించాలని చెప్పింది మీరా కాదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడాలి. ఇవన్నీ అంశాలని పరిష్కరించాలని చెప్పి మేము కానీ నిరుద్యోగులు కానీ ఈ అంశాలకు సంబంధించి సెక్రటేరియట్ దగ్గర కానీ వచ్చి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే మా అందరి పైన నిరుద్యోగుల పైన అక్రమ కేసులు పెట్టిన విషయాలు వాస్తవమా కాదా ఒక్కసారి నువ్వు దీనిపైన సమాధానం చెప్పాలి. ఆఖరికి శాంతియుతంగా ధర్నా చౌక్లో మా సమస్యల్ని మా బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రజాక్షేత్రంలో ప్రజలకి తెలియజేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తే ధర్నా చౌక్లో కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇంటి దగ్గరనే ముందస్తు అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన విషయాలు వాస్తవమా కాదా ఆలోచించాలి. ఇవన్నిటినీ మర్చిపోయి ఈరోజు ఏదైతే నువ్వు వచ్చి ఏదైతే మా సోదరుడు పాపం అమాయకుడు వాస్తవానికి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన తను పోరాటం చేస్తుంటే అసొంటి మోతీలాల్ నాయక్కి ప్రభుత్వంలో ఈ ప్రజా పరిపాలనలో మా పైన బాధ్యత ఉంది. ఈ రోజు ఏదైతే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒక్క నిరుద్యోగి కూడా తన ప్రాణాలకి ఎటువంటి నష్టం జరగొద్దని చెప్పి ఒక భరోసా కల్పించడానికి ఎమ్మెల్సీగా ఆ సంబంధించిన సోదరుని దగ్గరికి వెళ్ళి సమస్య తీవ్రతని తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యల్ని తీసుకొని వెళ్ళి మోతీలాల్ నాయక్ మా తమ్మునికి భరోసా కల్పించాలని చెప్పి ట్విట్టర్ వేదికగా గాంధీ హాస్పిటల్ కి వస్తున్నాను అని చెప్పి గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది తప్ప దొంగసాటుగా మేము వచ్చి దొంగసాటుగా వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మా ప్రజా ప్రభుత్వానికి నిరుద్యోగుల ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలనే చిత్తశుద్ధి మాకుంది కాబట్టి మేము ధైర్యంగా మేము గాంధీ హాస్పిటల్కి వచ్చి మోతీలాల్ నాయక్ తోటి మాట్లాడి ఆ భరోసాని ఇచ్చే ప్రయత్నం మేము చేసినాం. నిరుద్యోగ సోదరులారా, మీకో తమ్మునిగా మీకన్నగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గౌరవ మన ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకున్న ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితో ఉన్నారు. దానితో పాటు ఏదైతే విద్యా వ్యవస్థ ఏదైతే భ్రష్టు పట్టించిందో ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎవరు ఊహించలేదు 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు ఒకటేసారి చేస్తూ ఆ 4,000 కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పాత ఎరియర్స్ పాత బకాయిలు కలిపి ఈరోజు 7,000 రూపాయలు ఉదయం 6 గంటలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు పెన్షన్దారులకి ఆ యొక్క డబ్బుని 7,000 రూపాయలు అందించడమే కాకుండా వారి యొక్క మద్దతుని ఆశీస్సుల్ని తీసుకుంటూ ఒక పండగ వాతావరణంలో ఈరోజు గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్ని చోట్ల ఉంది. ఇది ఒకసారి మనం గమనించాల్సిన అంశం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక నేను అలా చెప్పలేదు, పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాను, ప్రతి సంవత్సరం 250 రూపాయలు చేస్తానని చెప్పి అందులో కూడా మోసం చేస్తూ 2 సంవత్సరాలకు ఒకసారి 250 రూపాయలు పెంచి లాస్ట్ 3 నెలల్లో 3,000 రూపాయలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మోసపూరిత హామీలతో ఆయన రాజకీయ పబ్బం గడపాలనుకున్నాడు. కానీ ఆయన పప్పులు ఉడకలేదు. ప్రజలు ఆయన చేసిన మోసాన్ని గమనించారు. అందుకే ఆయనకి 11 సీట్లతో బుద్ధి చెప్పారు. తరువాత ఎన్నికల సమయంలో ఏదైతే ఒక రాజకీయ ప్రేరేపిత వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ యొక్క వ్యవస్థని కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ పెన్షన్దారుని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ గత ఎన్నికల సమయంలో కోర్టు అక్షింతలు వేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి అలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా మండు టెండలో ఆ వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని ఎండలో నుంచోబెట్టి హింసించి రాక్షసానందం పొంది సానుభూతి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. దీన్ని ప్రజలు చేత్కరించుకున్నారు. కానీ ఈరోజు అదే సిబ్బందితో ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి ఇప్పటికీ సమయం 4 గంటలు అవుతా ఉంది. ఇప్పటికే 180% మందికి పెన్షన్లని సమర్థవంతంగా వారి ఇంటి దగ్గరికే అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయనకు ఆ సమర్థత ఉంది కాబట్టే 18 రోజుల్లోనే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ బాధ్యతను నిర్వర్తించారు. అందుకే ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది జరగకుండా
ఒక పండగ వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ రకంగా జరగడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ దురుద్దేశంతో ఆనాడు ఆ 3 నెలల పాటు మండు టెండలో ఈ యొక్క వృద్ధుల్ని ఇబ్బందులు పెట్టడం ద్వారా 60 మంది ప్రాణాలను బలికొన్నాడు. కాబట్టి ఈ 60 మంది ప్రాణాలకు తోడు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధపాతాళానికి తొక్కిన జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నా కూడా ఆయన చేసిన పాపాలకి పరిష్కారం లేదు. ఈరోజు ఆయన వేదాంతం మాట్లాడుతూ ఉన్నాడు. చేయాల్సిందంతా చేసి నాకేమీ తెలియనట్టు నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు. మరొకసారి ఇలాంటి మోసపూరిత వైఖరికి, మోసపూరిత మాటలకి ఈ యొక్క ప్రజలు ఎక్కడ కూడా వినే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క పెన్షన్ చరిత్ర ఒకసారి చూస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ఆనాడు దేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి, లేకపోతే భగవంతుడు చిన్నచూపు చూపిన వికలాంగులకి ఒక మంచి భరోసా కల్పించాలి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ప్రభుత్వం అండగా ఉందనే భావన కల్పించాలి, ఆ చివరి దశలో వారిలో ఆనందం చూడాలి, వారి కళ్ళల్లో సంతోషం చూడాలనే ఒక సమున్నత ఆశయంతో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 75 రూపాయలకు చేస్తే, తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో 200 రూపాయలు చేసింది. ఆ 200 రూపాయల పెన్షన్ని 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక, ఆనాడు రాష్ట్రం లోటు బడ్జెట్ ఉంది, 18,000 కోట్ల రూపాయల అప్పు ఉంది, ఎక్కడ రాజధాని లేని. వైసీపీ లీడర్ పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పొంగునూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాల్లో ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళపైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పొంగునూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్. ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా? ఈ 40% మంది ఓటేసిన వాళ్ళందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా క్యాడర్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా
ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము. సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు. మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది. మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మళ్ళీ కూడా మేము ఇది చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫామ్ చేసి వచ్చాను. మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. కేవలం ప్రజలకు దూరం చేయలేని కక్షతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు. ఈరోజు చెట్లు నరికేస్తారు, ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు. సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరూ కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు, అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు, చిన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బెదిరించి పార్టీ మారమనో లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో లేకపోతే రిజైన్ చేయమనో రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదార్పుగా కూడా వెళ్ళకూడదు అని చెప్పి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది. పర్టికులర్గా పొంగనూరు నియోజకవర్గం సంబంధించి కౌన్సిలర్లకు సంబంధించి ఒత్తిడి తీసుకొచ్చి మరి పార్టీ మార్పిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, వైసీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.